నీళ్ళ పప్పు పెసరపప్పుతోటి ఎట్లా చేసిన చూడండి. ఇట్లా పచ్చితనంలా వేస్తే ఇట్లా మంచిగా ఉడికి కమ్మతనంలా ఇక సూపరు. ఒక్క ఏంటంటే మా బాపమ్మ నుంచి మా మేనత్తల నుంచి అందరం తిన్నది ఇది ఈ ఫుడ్. ఇక మేము ఎప్పుడెప్పుడు చేసుకొని చేనులకు గుడికి ఇట్లా టిఫిన్లో పోసుకొని అమ్మమ్మ ఏం చేస్తుండే మంచి కింద పోసిస్తుండే. మంచి కింద అలా అందరూ బాక్సులు తెచ్చుకుంటారు కదా, అమ్మమ్మ అక్కడ కూర్చుంటుండే. అందరూ కైకిలో వస్తారు కదా, మంచి కింద పప్పు వస్తుండే, ఎంత అవకాయ వేస్తుండే. అంత ఇష్టంగా ఆ తప్పు వేస్తుండే. తింటే తినండి ఉదాహరణ సప్పగైనా కానీ కొందరు కారం తినాలని ఉంటుంది చేనులో. అట్లా తీసుకోదు. మామిడికాయ తొక్క అయితే కంపల్సరీ ఉంటుండే. ఒక టిఫిన్ బాక్స్ లో పోతుండే అమ్మమ్మ ఈ పప్పు. ఇక అందరికి వస్తే ఏంటంటే మంచికింత లక్ష్మవ్వ ఏంటంటే లక్ష్మి కూరలు తెస్తుందని మేము అనుకుంటామని అందరూ అక్కడ ఎల్మళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఇక వాళ్ళు గుడక అందరు కూర్చుండి బాక్స్ పెట్టుకుని కూర్చుండి అట్లా తింటుంటేనే ఎప్పుడన్నా ఒక్కసారి పోతుంటాం కానీ మంచి ఎంజాయ్ అనిపిస్తుంది. అట్లా ఈ పప్పు ఇక మీ గుడక చేసి పెట్టిన మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి తిన్నారు. ఇప్పుడు మా నాకు గుడక ఎరుకున్న పప్పు వాళ్ళ గుడక వేసుకొని మీ గుడక ఎరుకుంటే కామెంట్ పెట్టారు, మేము చేసుకున్నామని చెప్పుర్రి. అది విషయం. ఇట్లా నిండా కలుపుకొని ఏది అవసరం లేదు. ఇక ఇండ్లకు మనం వేరే కర్రీ అవసరం లేదు. కొద్దిగా స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు తొక్కేసుకోవచ్చు, తొక్కుతో కూడా తినచ్చు. కావాలనుకోరు, అంత బాగుంటుంది. అది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ వేసుకుంటారు ఈ పప్పు. పిల్లలకు మీరు ఎట్లా అంటే అన్నం తక్కువ తింటారని జర జాగ్రత్తని ఇట్లా చేస్తుంటే ఎక్కువ ఎక్కువ తింటారు పిల్లలు. ఇక అట్లా చేసి అట్లా పెడుతుంటే మనం బాక్సులలో కలిపి పెడితే ఏంటంటే మంచిగా ఉండదు కర్రీ. ఇది కలిపి పెట్టద్దు బాక్సులలో, పిల్లలకు సప్పబడిపోతుంటది. బాక్స్ లో పోసి పెట్టాలి టిఫిన్ మనము స్కూల్కి పోతే అట్లా సప్పబడుతుంది. సూపర్. లైక్ కామెంట్ సబ్స్క్రైబ్. నేను తింటూనే ఉన్నా, మీకు చెప్తలేను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పంపించండి అర్జెంట్. కమ్మ ఉంది కమ్మటి పప్పు. ఈ పప్పు చేసుకుంటే మళ్ళీ వదలదు, మళ్ళీ చేసుకుంటాం. లైక్